ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగితే దాని మీద మాట్లాడకూడదంట. ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగితే దాని మీద ప్రశ్నించకూడదంట. ఈ మాటలు చెప్పింది ఒక మహిళ అయినటువంటి మన అక్క. ఆ అక్క ఈమె, మన కవితక్క. ఈమె మాట్లాడినటువంటి మాటలు విని నిజంగా సభ్య సమాజం అన్నది సిగ్గుతోటి తలదించుకునేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆడదానికి ఇంకో ఆడదే శత్రువు అని చెప్పేసి మన పెద్దవాళ్ళు ఇప్పుడు ఒక రాత రాసిపోయారు. అది నిజమే అనిపిస్తుంది. రాజకీయాల కోసం తన ఆత్మని సైతం అమ్మేసింది మన అక్క. బీఆర్ఎస్ పార్టీ ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగితే పెద్ద మొత్తంలో ఆ విషయం మీద మాట్లాడడము, దాంతోపాటు పోరాడడం అనేది చేస్తుంది. అదంతా తప్పంట, అలా చేయకూడదంట. మాట్లాడకుండా గమ్మునుండాలంట. మాట్లాడకుండా ఉంటేనే న్యాయం జరుగుతుందంట. బీఆర్ఎస్ పార్టీ మాట్లాడింది కాబట్టే ఈరోజు అన్యాయం జరుగుతుందంట. ఏదో కొత్తగా ఒక పలుకులు మాట్లాడుతున్నారు మన కవితక్క. ముందుగా కవితక్క ఏమన్నారో వినండి, దాని తర్వాత మనం కొంచెం గట్టిగానే అక్కకి సమాధానం అనేది ఇద్దాం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా చేస్తున్న అత్యుత్సాహంతో ఏం జరిగింది, బండి సంజయ్ వారి సైడ్ నుంచి వాళ్ళు ఆడపిల్ల మొత్తం వీడియోలు, ఫేస్లు, ఫోటోలు మొత్తం బయట పెట్టారు. నిజంగా అత్యుత్సాహం, బీఆర్ఎస్ పార్టీ అత్యుత్సాహం అంట. ఎఫ్ఐఆర్ అయిన 5 రోజులకి అక్క ఈరోజు బయటకు వచ్చి ఈ విషయం మీద మాట్లాడింది. ఎందుకు మాట్లాడిందో అది కూడా మీకు చెప్తా. 5 రోజులైంది ఎఫ్ఐఆర్ అయ్యి. ఒక మహిళ అయి ఉండి ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే నువ్వు మాట్లాడట్లేదు ఏంటి అని చెప్పేసి తెలంగాణ సమాజం తుప్పుమని ఊసేసింది, గాండ్రించి ఊసేసింది. ఊస్తే అరెరెరె నా పరువు పోతుందే, నేనేం చేయాలి అని చెప్పేసి ఈరోజు 5 రోజుల తర్వాత బయటకు వచ్చి అక్క మాట్లాడింది. మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అత్యుత్సాహం చూపించింది అని చెప్పేసి ఒక మాట నాది. నిజంగా అక్క బీఆర్ఎస్ పార్టీ బయటకు వచ్చి మాట్లాడుతుంది కాబట్టే ఈ కేసు అన్నది బతుకుంది. నిజానికి లోకల్లో ఉన్నటువంటి తెలుగు మీడియా ఛానల్ ఏవైతే పెద్ద పెద్ద మీడియా ఛానల్ ఉన్నాయో ఆ ఛానల్లో ఈ వార్తను కూడా ప్రసారం చేయలే. చేసింది ఎవరు అంటే బీఆర్ఎస్ పార్టీ. చేసింది ఎవరు అంటే సోషల్ మీడియాలో ఉన్నటువంటి నాలాంటి కొంతమంది వ్యక్తులు. ఆ వ్యక్తులు చేశారు కాబట్టి ఈరోజు నువ్వు బయటకు వచ్చి మాట్లాడవలసి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ ఈ విషయం మీద ఒక స్టాండ్ తీసుకుంది కాబట్టి ఈరోజు నువ్వు బయటకు వచ్చి మాట్లాడవలసి వచ్చింది. అలాంటిది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పనిని అత్యుత్సాహం అని చెప్పేసి నువ్వు అంటున్నావంటే నిజంగా నీ ఇంట్రెస్ట్ ఎటుంది? దయచేసి ఒకసారి తెలంగాణ సమాజానికి నువ్వు సమాధానం చెప్పాలి. నీ ఇంట్రెస్టు ఆ అమ్మాయికి న్యాయం చేయడంలో ఉన్నట్టుగా కనిపించట్లే. ఆ నేరం చేసిన నేరస్తుడిని ఎలాగైనా సరే రక్షించాలి అన్నటువంటి ఇంట్రెస్ట్ అన్నది ఇక్కడ కనిపిస్తుంది. నేను చాలాసార్లు చెప్పా, మళ్ళీ ఒకసారి చెప్తా. బీజేపీ అన్న పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ పుట్టించిన పార్టీయే మన అక్క పార్టీ. సో కాల్డ్ టీఆర్ఎస్ కొత్తగా పెట్టింది కదా అక్క. ఆ పార్టీ బీజేపీ పుట్టించిన పార్టీ. దీనికి ఒక ఉదాహరణ ఈ బండి సంజయ్ గారి కొడుకు ఇష్యూ. ఇంత నీచంగా ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే పోక్సో యాక్ట్లో కేసు అనేది బుక్ అయితే 24 గంటల్లో అరెస్ట్ చేయాలి అన్నటువంటి నిబంధన ఉన్నప్పటికీ కూడా నువ్వు 5 రోజుల తర్వాత వచ్చి బీఆర్ఎస్ పార్టీ అన్నది అత్యుత్సాహం చూపిస్తుంది అంటున్నావంటే ఇంతకన్నా ఘోరం ఉంటుందా అక్క? నువ్వు ఎవరిని ప్రశ్నించాలా? పోలీసుల్ని ప్రశ్నించాలా? నువ్వు ఎవరిని ప్రశ్నించాలా? రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించాలా? నువ్వు ఎవరిని ప్రశ్నించాలా? ప్రభుత్వాన్ని ప్రశ్నించాలా? ఎవరిని ప్రశ్నించాలా? బీజేపీ నాయకత్వాన్ని, బీజేపీ ఎవరైతే మంత్రులు ఉన్నాడో బండి సంజయ్ గారు ఆయన్ని ప్రశ్నించాలా? ఏం జరిగింది? పోలీసులు ఎందుకు మీరు అరెస్ట్ చేయలేదు? ఇది తప్పు, మీరు ఆడబిడ్డకి అన్యాయం చేశారని ప్రశ్నించాలా? ఏం జరిగింది రేవంత్ రెడ్డి గారు? ఏం జరిగింది బీజేపీ మీ నాయకుడు ఇంత పెద్ద పని చేస్తే మీరు గమ్మునున్నారు, దీనికి మీరేమంటారు అని చెప్పేసి బీజేపీని ప్రశ్నించాలా? కానీ మీరు ప్రశ్నిస్తున్నారా? లేదు. మీరు ఏం చేస్తున్నారు అంటే బీఆర్ఎస్ పార్టీ అత్యుత్సాహం. ఎందుకంటే మీ పార్టీకి ఫండింగ్ అన్నది వచ్చిందే బీఆర్ఎస్ పార్టీని హ్యాండిల్ చేయడానికి. బీఆర్ఎస్ పార్టీ మీద ఒక ముద్రేయాలి. ఇప్పుడు అక్క ఉంది అక్కడ, షర్మిలక్క. ఆమెను ప్రశ్నించమ్మా అంటే ఆమె అధికారంలో ఉన్న పార్టీని ప్రశ్నించదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తుంది. సేమ్ అట్లనే ఇక్కడ కూడా మీరు అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారును కాంగ్రెస్ పార్టీనో ప్రశ్నించరు. అక్కడ అధికారంలో ఉన్న బీజేపీని అయితే అస్సలు ప్రశ్నించరు. బీజేపీని కాపాడడానికి మీరు పుట్టారు కాబట్టి ఎవరిని ప్రశ్నిస్తారు? బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నిస్తారు. బీఆర్ఎస్ పార్టీ అవినీతి చేసింది, 100,000 కోట్ల రూపాయలు తిన్నదని. మొన్నటిదాకా బీఆర్ఎస్లో ఉన్నది మీరే కదా, మరి అవినీతి జరిగితే మీరు కూడా చేసినట్టే కదా. ఆ మాత్రం మీకు సోయలేదు. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ అత్యుత్సాహం వల్ల, బీఆర్ఎస్ పార్టీ అత్యుత్సాహం వల్ల ఈరోజు ఆ అమ్మాయి ఫోటోలని, వీడియోలని ఎవరు బయట పెట్టారు వినండి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా చేస్తున్న అత్యుత్సాహంతో ఏం జరిగింది, బండి సంజయ్ వారి సైడ్ నుంచి వాళ్ళు ఆడపిల్ల మొత్తం వీడియోలు, ఫేస్లు, ఫోటోలు మొత్తం బయట పెట్టారు. నిజంగా ఫోటోలు, వీడియోలు, ఫేస్ మొత్తం ఆడబిడ్డ బయట పెట్టింది ఎవరు? బండి సంజయ్ గారి సైడ్ నుంచి అంటున్నావు కదా. నువ్వు చేయవలసిన పోరాటం అది కదా.
చట్టరీత్యా అది నేరం కదా. అలా చేసిన వాడిని తీసుకెళ్ళి బొక్కలు వేసి బొక్కలు ఎరగొట్టాలి కదా. మరి దాని మీద ప్రశ్నిస్తలేవు. ఈ ఇష్యూని లేవనెత్తిన బీఆర్ఎస్ పార్టీ మీద ప్రశ్నిస్తున్నాం అంటే నిజంగా ఇంతకన్నా ఘోరం మరొకటి ఉంటుందా అక్క? దయచేసి అంటే మనం ఊడిగం చేయాలా? సరే ఓకే, 4 డబ్బులు వస్తున్నాయంటే ఊడిగం చేసి తప్పలేదు. ఇంతలా చేయాలా? తెలంగాణ సమాజం గాండ్రించి ఉమ్మేసేంత లెవెల్లో చేయడం అవసరమా? దయచేసి ఒకసారి చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ అక్కడికి చెప్తూనే ఉంది. నిన్న ఈ ట్వీట్ నేను చూపించిన, మళ్ళీ ఒకసారి చూపిస్తా. ఏంటంటే బండి సంజయ్ టీం ఇచ్చే పైసలకి ఆశపడి బాధిత మైనర్ అమ్మాయి వీడియోలు ఫోటోలు షేర్ చేస్తున్న అందరికీ హెచ్చరిక అని బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేసింది. ఇలా షేర్ చేయడం అనేది చట్టరీత్యా నేరం. ఇలా షేర్ చేస్తే మీ మీద కూడా కేసులు అవుతాయి అని చెప్పేసి ఇక్కడ సెక్షన్లతో సహా బీఆర్ఎస్ పార్టీ రాసింది. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ షేర్ చేయలేదే. ఆ అమ్మాయికి న్యాయం చేయడానికి పోరాటం చేసిందే. మరి షేర్ చేస్తున్న వ్యక్తులు ఆ వెధవలు ఎవరైతే ఉన్నారో ఆ వెధవల మీద కమెంట్ చేయడం మానేసి ఇక్కడ కూడా బీఆర్ఎస్ని దూడ్చాలా, రాజకీయం చేయాలా? ఎక్కడక్క ఇట్లయితే. ఇంకో మాట కూడా అక్క చెప్పినది ఇక్కడ మనం చూద్దాం. ఇంకో మంచి మాట చెప్పింది, వినండి. సో బండి సంజయ్ గారి కుమారుడు ఈ దేశం వదిలి వెళ్ళిపోకుండా ఉండడానికి తక్షణమే మన తెలంగాణ పోలీస్ అధికారులు లుకౌట్ నోటీస్ లాంటిది ఇవ్వాలి. అన్ని ఎయిర్పోర్ట్స్ లో కూడా వారిని మరి కట్టడి చేసే విధంగా ప్రయత్నం చేయాలి. మొట్టమొదలు ఆ పని చేసినట్టయితే తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఒక విశ్వాసం వస్తుంది. పారదర్శకంగా మరి మంచి విచారణ జరుగుతుంది అనేటటువంటి విశ్వాసం ఒకటి వస్తుంది. అంటే అక్క మొట్టమొదట మీరు లుకౌట్ నోటీస్ చేయాలా, ఆ అబ్బాయి పారిపోకుండా చూడాలని 5 రోజుల తర్వాత చెప్తుంది. ఇంతకన్నా పెద్ద జోక్ మరొకటి ఉంటుందా? ఇంతకన్నా పెద్ద జోక్ మరొకటి ఉంటుందా? ఆల్రెడీ ఆ అబ్బాయి ఏదో దేశానికి పారిపోయిండు అని చెప్పేసి సోషల్ మీడియాలో చాలామంది మాట్లాడుతున్నారు. ఆల్రెడీ ఈరోజు పోలీసులు ఆ అబ్బాయికి నోటీసులు ఇచ్చి పిలిస్తే ఆ అబ్బాయి రాలా అంటే లేడిక్కడ అని చెప్పేసి కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అట్లాంటి సమయంలో ఎఫ్ఐఆర్ అయ్యి 5 రోజుల తర్వాత మీరు బయటికి వచ్చి ఈరోజు లుక్అవుట్ నోటీసులు ఇవ్వండి అంటే అక్క ముందుగా ఎక్కడికైనా తోలి లుక్అవుట్ నోటీసులు అంటున్నావు ఎట్లా? ఒకసారి అర్థం చేసుకోవాలి. దయచేసి ఒకసారి తెలంగాణ సమాజం కూడా అర్థం చేసుకోవాలి. అక్క ఏమంటుంది? తొందరగా చేయండి అంటుంది. తొందరగా చేసే మాట అయితే ఎఫ్ఐఆర్ అయిన గంటలో నువ్వు మీడియా ముండలు ఉన్నావా? ఎఫ్ఐఆర్ అయిన గంటలో ఆ అబ్బాయి పాస్పోర్ట్ క్యాన్సిల్ చేయండి, లుక్అవుట్ నోటీసులు ఇవ్వండి అని చెప్పేసి, పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ తీసుకోండి అని చెప్పేసి చెప్పినవా? లేదు కదా. హాయిగా మొత్తం అయిపోయిన తర్వాత రేపు పొద్దున తెలంగాణ వెకేషన్ బెంచ్ మీదకి కేసు పోతున్న సమయంలో ఈరోజు వచ్చి అక్క అంటే మాట్లాడలేదు అన్నటువంటి ఒక అది ఉండొద్దు కదా. ప్రజలు విమర్శిస్తున్నారు, గాండ్రీ చుమ్మేస్తారు కదా. మరి రేపు పొద్దున ప్రజలు ప్రశ్నిస్తారు. అందుకే ఈరోజు వచ్చి మెల్లగా బీఆర్ఎస్ పార్టీ మీద ఒక డైలాగు, బీజేపీ మీద ఏదో తూతూ మంతరంగా ఇట్లా ఒక డైలాగు కొట్టేసి ఒక సలహా ఏంటి అంటే లుక్అవుట్ నోటీసులు ఇవ్వండి. 5 రోజుల తర్వాత లుక్అవుట్ నోటీసులా? ఆల్రెడీ పారిపోయి ఉంటే ఏం చేసేదానివి? ఒకవైపు నీలాంటి వ్యక్తులక్క అంటే ఏమనుకోవద్దు, నీలాంటి వ్యక్తులక్క ఏం చేస్తున్నారు అంటే ఈ కేసుని నీరుగార్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అండ్ మీడియాలో కూడా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అన్నది ఎంత నీచంగా తయారైందంటే ఇక్కడ చూడండి. ఓకే, ఇది కాదు, ఆమె మైనర్ కాదు మేజర్ అని చెప్పేసి ఇక్కడ రాసిండు. అంటే ఎవరు చెప్తున్నారు అంటే పోలీసులు నాపై పోక్సో కేసు పెట్టడం చెల్లదు, హైకోర్టులో బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్. బండి భగీరథ్ చెప్పినట్టు ఆమె మేజర్ అని చెప్పేసి. నిజంగా ఒక సిట్ అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఆ సిట్టు విచారణ జరుగుతుంది. ఆ సిట్టు నివేదిక ఏమైనా వచ్చిందా మేజరా మైనరా అని చెప్పేసి? సరే ఈడ ఎవరు భగీరథ్ చెప్పిండు ఈ విషయాన్ని రాసిండే అందరూ చూతానని చెప్పేసి మీరు అనొచ్చు. అయినా కూడా మనము ఎంతో కొంత మనుషులం కదా. మన ఇంకో ఈడ గుండె అనేది ఉంటుంది, మనసు. మన ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు. ఒక అమ్మాయి గురించి మనం ఎందుకు ఆగండి అని చెప్పేసి ఇట్లాంటి హెడ్డింగ్లు పెట్టకుండా మీరేమి హెడ్డింగ్లు పెట్టాలి? పోలీసులు నాపై పోక్సో కేసు పెట్టడం చెల్లదు అని చెప్పేసి ఈ విషయాన్ని హెడ్డింగ్ పెట్టాలి. కానీ చదివే వాళ్ళు పైన ఓన్లీ హెడ్డింగ్ చదివే అలవాటు ఉంటుంది. ఈ హెడ్డింగ్ మాత్రమే చదివితే ఆమె మైనర్ కాదు మేజర్ అని చెప్పేసి ప్రజలు చదివేస్తే అరే ఆ అమ్మాయి మైనర్ కాదంట మేజర్ అంట అని చెప్పి ప్రజల మనసుల్లో ఒకటి ఉండిపోద్ది కదా. ఇట్లాంటి ఆర్టికల్ రాస్తున్నాం. ముందస్తు అయితే ఈ న్యూస్ ఈ పత్రికలు అసలు ఈ విషయం మీద రాయనే రాయలే. ఎప్పుడు రాసిర్రు? నాలాంటి వాళ్ళం వరిస్తే అప్పుడు అమ్మ ఇదేదో పెద్ద విషయం అయిపోయేటట్టుంది, అదేదో ఉరిమి ఎవరి మీద పడ్డట్టు మన మీద పడ్డట్టుంది, ఎందుకు వచ్చిన గోళ అని చెప్పేసి రాయడం మొదలుపెట్టి ఇది పత్రికలు. అండ్ ఇంకో విషయం ఏంటంటే బండి సంజయ్ గారి స్టాండ్. ఎన్డీటీవీది ఒక పోస్ట్ చూడండి. కేస్ అగైన్స్ బండి సంజయ్ సన్ ఓవర్ సెక్షువల్ అబ్యూస్, మినిస్టర్ బ్లేమ్స్ ఆపోజిషన్. ఏమిది అంటే చేసింది నీ కొడుకు,
అపోజిషన్ని బ్లేమ్ చేయడం ఏంది? నీకు బొక్క పెట్టింది నీ కొడుకు, ఆ బొక్క అపోజిషన్ పార్టీ వాళ్ళు పెట్టిరని చెప్పేసి అంటున్నావు. శ్రీరామచంద్రుడిని వాడుకుంటున్నావు, భరతమాతని వాడుకుంటున్నావు, అన్నిటినీ బీజేపీని వాడుకున్నావు, ఏబీవీపీని వాడుకున్నావు, అన్నిటిని వాడుకుని నీ కొడుకుని బచాయించేటటువంటి ఒక కార్యక్రమం అనేది చేస్తున్నావు. ఇది ఇంతకన్నా ఘోరం మరొకటి ఉండదు. దయచేసి మా అక్కకి ఒకటే ప్రార్థన. ఏంటి ఆ ప్రార్థన అంటే, అక్క ప్రజలకి మేలు చేసే ధైర్యం ఉంటే నువ్వు మాట్లాడక్క పర్లా, కానీ నాలాంటి వాళ్ళము లేదా ప్రజలు ఏదో ప్రశ్నిస్తారు నేను ఏదో మాట్లాడేయాలి అని చెప్పి మాత్రం మాట్లాడకు. మొదటి స్పీచ్లోనే, మీ పార్టీ ఆవిర్భవించిన మొదటి స్పీచ్లోనే మీరు కేసీఆర్ గారి గురించి, అంటే మీ తండ్రి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు తెలంగాణ తెచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారి గురించి నోటికి వచ్చినట్టు మీరు మాట్లాడితే ప్రజలందరూ గాండ్రించి ఉమ్మేస్తే మళ్ళీ బయటకు వచ్చి లేదు నేను మా తండ్రిని అనలేదు, నేను బీఆర్ఎస్ పార్టీ నాయకుడిని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఆయనే, మీ తండ్రి ఆయన, ఇద్దరు ఒకలే వ్యక్తి. అయినా కూడా ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం చేసి మళ్ళీ ఈరోజు బయటకు వచ్చి ఇలా మాట్లాడి బీజేపీని రక్షించేటటువంటి ప్రయత్నం, బండి సంజయ్ గారి కొడుకుని రక్షించేటటువంటి ప్రయత్నం చేసినట్టుగా ఈ వీడియోలో కనిపిస్తుంది. 5 రోజుల తర్వాత లుకౌట్ నోటీసులని మీరు సలహా ఇవ్వడం ఏం చక్క? నాకు అర్థం కాదు. 5 రోజులు ఆడున్నారు, విదేశాలకు ఏమైనా వెళ్ళిర్రా? మీకేమన్నా అంటే కోర్టు ఏమైనా పర్మిషన్ ఇచ్చి మీకు పాస్పోర్ట్ ఏమైనా ఇచ్చిందా విదేశాలకు వెళ్ళమని? ఓసారి దయచేసి అక్క సమాధానం చెప్పాలి. అంటే ఉందా ఆ ప్రొవిజన్ తెలియదు, మరి ఆమెకి కేసు కొట్టేశారు కాబట్టి పాస్పోర్ట్ వచ్చేసినట్టుంది ఫుల్గా, లేకపోతే కోర్టు పర్మిషన్ తీసుకోవాలి కదా. అట్లా ఏమైనా జరిగిందా? వెకేషన్స్కి ఏమైనా వెళ్ళారా? 5 రోజులు ఏమైనా లేరా? 5 రోజుల తర్వాత వచ్చి ఈరోజు లుకౌట్ నోటీసులు అంట, 5 రోజుల తర్వాత వచ్చి ఈరోజు ఏంటి అత్యుత్సాహం అంట బీఆర్ఎస్ పార్టీది. ఇంతకన్నా ఘోరం మరొకటి ఉంటుందా? బీఆర్ఎస్ పార్టీ మాట్లాడకపోయి ఉండుంటే ఈ కేసుని ఎక్కడో బొందపెట్టేసేవాళ్ళు. బీఆర్ఎస్ పార్టీ మాట్లాడింది కాబట్టే ఈ కేసు అన్నది ఎంతో కొంత నిలబడింది. కాంగ్రెస్ పార్టీ మాట్లాడదు. చూసినాం రాహుల్ గాంధీ మొత్తం పోస్టులు నేను చూపించిన. సరే ఇవాళ నేను చూడలేదు, నాకు రోజు అదో టైం పాస్ అయిపోయింది, నేను చూడను రాహుల్ గాంధీ పోస్టులు. నిన్న చూసిన ఎక్కడా కూడా బండి సంజయ్ కొడుకు గురించి రాహుల్ గాంధీ ట్వీట్ చేయలే. కాంగ్రెస్ పార్టీ లైట్ తీసుకున్నది, బీజేపీ కూడా లైట్ తీసుకున్నది ఈ విషయం బయటికి రాకూడదని. ఇప్పుడు మీలాంటి వాళ్ళు వచ్చేసి మళ్ళీ కాపాడే కార్యక్రమం. ఇంతకన్నా ఘోరం ఉండదు. తెలంగాణ సమాజం, మహిళలు ఎస్పెషల్లీ అక్క చేస్తున్నటువంటి ఈ రాజకీయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారు తప్పకుండా కమెంట్ చేసి, ఈ వీడియో కింద ఒక లైక్ బటన్ ఉంటుంది, ఇట్లుంటుంది లైక్, దాన్ని క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.